తెలుగు సినీ నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా తన లేటెస్ట్ వెకేషన్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్లోవేనియాలోని లేక్ బ్లెడ్లోని ఆమె హోటల్ బస అనుభవాన్ని ఆమె వర్ణించిన తీరు ప్రస్తుతం వైరల్గా మారింది. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని సరసన కథానాయికగా నటించింది. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది నటి మెహ్రీన్. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. 2017లో ఫిలౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తా చాటింది. తర్వాత మొహ్రీన్, నోటా, జవాన్, మహానాభావుడు, సన్ ఆఫ్ సూర్య, 3, వారసుడు, అశ్వత్థామ, లోకల్ బాయ్, చాణక్య కవచం, రాజా ది గ్రేట్, జవాన్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది. అలాగే ఈ నటి షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్లో ఉంటుంది. తాజాగా మెహ్రీన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ బ్యూటీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నటి అక్కడ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు పంచుకుని లేక్ బ్లెడ్ వద్ద స్వర్గపు ముక్క, స్లోవేనియా అద్భుత ప్రకృతి దృశ్యంలో దాగి ఉన్నలో నా బస మాయాజాలం లాంటిది. నేను వచ్చిన క్షణం నుండి నేను ప్రశాంతత, చక్కదనం, ప్రకృతి తాకబడని అందంతో చుట్టుముట్టాను. నా కిటికీ వెలుపల లేక్ బ్లెడ్ సున్నితమైన మెరుపుకు మేల్కొనడం అవాస్తవికంగా అనిపించింది. పోస్ట్కార్డ్ నుండి నేరుగా వచ్చిన దృశ్యం. ప్రశాంతమైన జలాలు, చిన్న ద్వీపంలోని ఐకానిక్ చర్చి, కొండపై ఉన్న గంభీరమైన బ్లెడ్ కోట. ప్రతి క్షణం నేను మేల్కొనకూడదనుకునే కలలా అనిపించింది. హోటల్ కూడా లగ్జరీ, సౌకర్యాల పరిపూర్ణ సమ్మేళనం. హాయిగా ఉండే ఇంటీరియర్స్, అద్భుతమైన దృశ్యాలు, వెచ్చని ఆతిథ్యం నన్ను ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా చేసింది. సరస్సును చూస్తూ ఉదయం కాఫీ అయినా, విశ్రాంతి తీసుకునే స్పా సెషన్ అయినా, లేదా నీటి అంచున సాయంత్రం నడక అయినా, ఇక్కడ గడిపిన ప్రతి సెకను ఆత్మను ఓదార్చేది. లేక్ బ్లెడ్ కేవలం ఒక గమ్యస్థానం కాదు. ఇది ఒక అనుభూతి. ప్రశాంతమైనది, సుందరమైనది, కలకాలం ఉండదు. జ్ఞాపకాలతో నిండిన హృదయంతో తిరిగి వస్తానని వాగ్దానంతో నేను బయలుదేరుతున్నాను అంటూ రాసుకొచ్చింది. మెహ్రీన్ కౌర్ పిర్జాదా లేక్ బ్లెడ్లోని అపురూపమైన అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఆమె జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.